హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీలో బీఎస్సీ పారామెడికల్ బీపీటీ ఎంఎల్టీకి సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, సో అసలు ఎప్పుడు స్టార్ట్ చేస్తారని చెప్పేసి డైలీ చాలామంది అడుగుతున్నారు. సో ఈ వీడియోలో వాటికి సంబంధించి మన కౌన్సిలింగ్ ఎప్పుడుందో డీటెయిల్గా తెలుసుకుందాం. మన ఛానల్లో బీఎస్సీ పారామెడికల్ బీపీటీ ఎంఎల్టీకి సంబంధించి కౌన్సిలింగ్ స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా అమౌంట్ పే చేయాలి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది, సో దాని తర్వాత విభాషించాలి ఇవ్వాలి. సో వీటి గురించి మీకు టైం టు టైం ప్రతిదీ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా మన ఏపీలో బీఎస్సీ పారామెడికల్ బీపీటీ ఎంఎల్టీకి సంబంధించి ఎప్పుడు కౌన్సిలింగ్గా చూసుకుంటే, సో యాక్చువల్గా బీఎస్సీ నర్సింగ్కి బీఎస్సీ పారామెడికల్ బీపీటీ ఎంఎల్టీకి మధ్యలో సో అట్లీస్ట్ మనకి 3 వీక్స్ లేదంటే 4 వీక్స్ గ్యాప్ ఉంటుందన్నమాట. సో ప్రజెంట్ బీఎస్సీ నర్సింగ్కి సెప్టెంబర్ 10న స్టార్ట్ చేశారు కాబట్టి పారామెడికల్ బీపీటీ ఎంఎల్టీకి సో అక్టోబర్లో స్టార్ట్ చేస్తారనమాట. అంటే అక్టోబర్లో ఫస్ట్ వీక్ లేదంటే సెకండ్ వీక్లో స్టార్ట్ చేయొచ్చు. మీ లక్ బాగుంటే అంతకంటే ఎర్లీగానే స్టార్ట్ చేయొచ్చు. సో బీపీటీ పారామెడికల్ ఎంఎల్టీ మనకి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి సో ఈలోపు మీ డాక్యుమెంట్స్ని కూడా రెడీగా పెట్టుకోండి. అంటే మీ 10th క్లాస్ మార్క్స్ మేమో, ఇంటర్ మార్క్స్ మేమో, స్టడీ సర్టిఫికేట్స్, మీ క్యాష్ ఇన్కమ్ ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోండి. సో ఇందులో ఏంటంటే సో మీ ఇన్కమ్ ఒకవేళ మీరు 1 year బ్యాక్ అంటే మీరు ఓల్డ్ ఉంటే సో దాన్ని రెన్యువల్ చేయించుకోండి. ఇంకా క్యాష్ ఎప్పుడున్నా పర్లేదు. అలానే ఇంటర్లో బ్రిడ్జ్ కోర్స్ చేసిన వాళ్ళు సో మీకు సంబంధించి మీ మార్క్స్ మేము రెడీగా పెట్టుకోండి. సో ఈ డాక్యుమెంట్స్ అని మీరు ముందే రెడీగా పెట్టుకోవడం వల్ల ఒకవేళ కౌన్సిలింగ్ ఇప్పుడు వెంటనే స్టార్ట్ చేస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే మన ఏపీలో పారామెడికల్ బీపీటీ ఎంఎల్టీకి సంబంధించి మొత్తం ఎన్ని కాలేజీలు ఉన్నాయి, సో వీడియోకి సంబంధించి వీడియో చేశానమాట. సో ఆ వీడియోకి సంబంధించి లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ క్లిక్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. పారామెడికల్ బీపీటీ ఎంఎల్టీ మీరు ఏపీలో ఎంసెట్ రాయాల్సిన అవసరం లేదు. మీరు ఏపీలో సో జస్ట్ ఇంటర్ పాస్ అయితే చాలన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఏపీలో బీఎస్సీ పారామెడికల్ బీపీటీ ఎంఎల్టీకి సంబంధించి అప్డేట్ అనమాట. సో వీటికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.